Konnichiwa minasan. I hope you all are safe and fine. Welcome back to my channel Japanese language మన తెలుగులో. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్త టాపిక్ అనేది నేర్చుకుందాం. కౌంటర్స్ ఫర్ స్మాల్ ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్స్. జపనీస్ లాంగ్వేజ్లో స్మాల్ ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్స్ యొక్క కౌంటర్స్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకుందాం. స్మాల్ ఇర్రెగ్యులర్ ఆబ్జెక్ట్స్ మనం డైలీ వాడే వస్తువుల్లో చూసుకున్నట్లయితే చిన్న కప్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలానే స్మాల్ ఇర్రెగ్యులర్ షేప్లో ఏ వస్తువు ఉన్నా దానికి మనం ఈ కౌంటర్స్ అనేవి యూస్ చేయొచ్చు. వేరే వాటికి డిఫరెంట్ కౌంటర్స్ అనేవి ఉంటాయి. అవి మనం వచ్చే వీడియోస్లో క్లియర్గా చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కౌంటర్స్ గురించి చూద్దాం. హీతోట్సు హీతోట్సు 1, ఫుతాట్సు ఫుతాట్సు 2, మిట్సు మిట్సు 3, యోట్సు యోట్సు 4, ఇట్సిట్సు ఇట్సిట్సు 5, ముట్సు ముట్సు 6, నానాట్సు నానాట్సు 7, యాట్సు యాట్సు 8, కోకోనట్సు కోకోనట్సు 9, తో తో 10, జూఇక్కో జూఇక్కో 11, జూనీకో జూనీకో 12. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 11 తర్వాత మనం కో అనే కౌంటర్ని యూజ్ చేసాం. ఎప్పుడైతే మనం 11 తర్వాత పై నెంబర్ కనుక యూజ్ చేయాలనుకోండి, అప్పుడు మనం కో అనే కౌంటర్ని యూజ్ చేస్తాం. 11కి బిలో మటుకు మనం చెప్పుకున్నట్లుగా యూజ్ చేస్తాం. మనం 1 to 10 కూడా కో అనే కౌంటర్ యూజ్ చేయొచ్చు. ఇక్కో నీకో శాన్కో అలాగా. కాకపోతే అది వచ్చేసరికి ఇన్ఫార్మల్ వే కిందకి వస్తుంది. కాబట్టి 11 తర్వాత పై నెంబర్స్ ఎన్నున్నా సరే కో అనే కౌంటర్ యూజ్ చేసినప్పుడు అది ఫార్మల్ వే కిందకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇప్పుడు దాకా నేర్చుకున్న కౌంటర్స్ ఒకసారి ప్రాక్టీస్ అనేది చేయండి. అరిగతో గొజైమాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.